హాయ్ అండి. ఈరోజు మేము ఫైనల్గా యాదగిరి టెంపుల్కి అయితే వచ్చాము. దాదాపు 5 సంవత్సరాల నుంచి అనుకుంటే ఈరోజు కుదిరిందండి ఫైనల్గా. సో బస్ స్టాప్ నుంచి ఆటో పట్టుకుంటే పైనకి రావచ్చు. దాని తర్వాత ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి, తోరణం చాలా బాగుంది. కింద నుంచి వచ్చాక ఇది పైన బస్ స్టాప్ అండి. సో మేము ఆటోలో అయితే వచ్చాము. సో ఆటో ఇక్కడ పార్క్ చేశారు. దాని తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి లగేజ్ ఏదైనా ఉంటే కింద మనం పెట్టుకోవచ్చండి. లాకర్స్ ఉంటాయి, లాకర్స్లో పెట్టుకోవచ్చు. మొబైల్ కానీ బ్యాగ్స్ కానీ అది అక్కడ పెట్టేసి మేము ఇలా ఎంటర్ అయిపోయాము. ఇలా ఎంటర్ అవ్వగానే టెంపుల్ చాలా విశాలంగా, చాలా పెద్ద సూపర్ ఉందండి. అసలు ఇంత ప్రశాంతంగా ఉంది. అసలు అక్కడికి వెళ్తే మన టెన్షన్లన్నీ హ్యాపీగా మర్చిపోవచ్చండి. చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ మొత్తం గోల్డ్ కలర్లో మెరిసిపోతుందండి. ఇక్కడ పంచనార సింహులు కొలువై ఉన్నారండి. గర్భాలయ ద్వారాలకి బంగారు తాపడంతో చేసిన కవచాలను బిగించారు. అలాగే అల్వార్ మండపంలోని 35 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం ఉందండి. దాన్ని కూడా బంగారు తొడుగులు వేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న మిగతా ఆలయాలు ద్వారాలకి కూడా ఇత్తడి తొడుగులు, త్రితల, పంచతల, సప్తతల రాజగోపురాలను, బంగారు కలశాలను బిగించారు. అలాగే ఇక్కడ అష్టభుజి ప్రాకార మండపం శిఖరాలపైన రాగి కలశాలను ఏర్పాటు చేశారు. సో మనం ఇలా ఇదంతా టెంపుల్ యొక్క ఆవరణం అండి. ఆ స్తంభాలను ఎంత చక్కగా చేశారు. అసలు చాలా చాలా బాగుంది. మేమైతే శనివారం రోజు వెళ్ళామండి. సో మేము ప్రొద్దున 10 గంటలకల్లా వెళ్ళాము. సో ఆ రోజైతే అసలు రష్ ఏమి లేకుండే, చాలా ప్రశాంతంగా ఉండే. జనాలు ఎక్కువ లేకపోవడంతో మేము ప్రశాంతంగా ఎక్కువసేపు ఉండగలిగాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా చూసాము. చాలా బాగుంది. ఇక్కడ చుట్టూ ఆ వాతావరణము చాలా బాగుంది. ఇలా చూడండి, అసలు బయట నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. అసలు చుట్టూ మొత్తం కొండల్లాగా ఆ బిల్డింగ్స్. ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కండి, అది వసతి గృహం, విఐపి కాటేజ్. అది వచ్చిన వాళ్ళు అక్కడ ఉండొచ్చు స్టే చేయడానికి. చాలా బాగుంది బిల్డింగ్ కూడా. సో ఇలా వెళ్తే అక్కడ నుంచి ఎంట్రన్స్ కూడా ఉందండి. కొంచెం ముందరికి వెళ్తే నేనైతే ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత ఈ వీడియోని తీసానండి. సో మీకు అది చూపించలేకపోయా. సో ఇక్కడ మనం గర్భగుడిలోకి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తాం కదా. గర్భగుడి నుంచి వెళ్తే మనం రావడం మళ్ళీ పశ్చిమ గోపురం నుంచి బయటకు వస్తాము. సరిగ్గా గర్భాలయం పైన విమాన గోపురం ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా చూడండి. ప్రధాన ఆలయంలోకి రాగానే ఫస్ట్ మనకు క్షేత్రపాలకుడైన మన ఆంజనేయ స్వామి కనిపిస్తాడండి. తర్వాత గండబేరుండ నారసింహుడు దర్శనం అవుతుంది మనకి.
గర్భాలయానికి ఆపోజిట్లో ఒక బలిపీఠం ఉంటుందండి. అలాగే ధ్వజస్తంభము, గరుత్మంతుని విగ్రహము, స్వామివారికి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గమనించండి, లోపల స్వామివారి విగ్రహానికి ఎదుట చాలా భారీ అద్దం ఉంటుందండి. అలాగే గర్భగుడికి పక్కన ఆండాలమ్మవారు శయన మండపం, అలాగే మెట్ల వెంబడి రాగానే గరుత్మంతుని విగ్రహాలు చాలా బాగుంటాయి. ఇక్కడ లైటింగ్స్, నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు యాదాద్రికి వెళ్తే నైట్లో అక్కడ స్టే చేయడానికి చూడండి. లైటింగ్స్ అయితే అద్రిపోతాయి నైట్ టైంలో. ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. ఇది బయటకు వచ్చే దారండి, పశ్చిమ ద్వారం వైపు. మనము గర్భాలయం నుంచి వెళ్తాం కదా స్వామివారి దర్శనంకి, అక్కడ నుంచి ఇలా వస్తే ఇది పశ్చిమ ద్వారం అన్నట్టు. సో అందరు ఇలా వస్తున్నారు. ఇదండి మనం బయటకు వచ్చిన రోడ్డు. అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులు సూపర్గా చేశారండి. మన తెలంగాణలో చాలా ప్రసిద్ధమైన దేవాలయం అండి ఇది. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన దేవాలయం ఇది. ఇవి ప్రసాదాల కౌంటర్స్. మేమైతే ఇక్కడ ఒక నైట్ స్టే చేసామండి. ఇక్కడ ఉండడానికి కూడా సౌకర్యాలు చాలా బాగుంటాయి. మేము ఇక్కడ ఒక నైట్ స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళామండి. ఇక్కడ సమ్మర్లో ఎండను తట్టుకోవడానికి పైన అక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగా చేశారండి, అది తడకలతో. అండ్ ఇక్కడ కోతులు కూడా చాలా ఉంటాయండి. మేము వెళ్ళింది సమ్మర్లో. సో మేము వెళ్ళిన టైంకి అక్కడైతే అసలు ఎక్కువ జనాలు లేకపోవడం వల్ల మేము చాలా ప్రశాంతంగా ఎక్కువసేపు ఉండగలిగాము. ఇక్కడ స్వామివారిది ఒకటి ఫోటోలు పెట్టారండి. చాలామంది ఫోటోలు దిగాలనుకున్న వాళ్ళు ఇక్కడ దిగుతున్నారు. కోతులు చూడండి ఎలా ఉన్నాయి అసలు. ఇది ఒక ద్వారం అండి, సింహాలతో. ఈ ద్వారానికైతే బంగారు తొడుగులను వేశారండి. ముందర ముగ్గులు చాలా బాగుంది అసలు. ఇక్కడ స్వామివారికి సంబంధించిన వస్త్రాలు కూడా ఉన్నాయండి. కొనుక్కునేవారు కొనుక్కోవచ్చు ఇక్కడ.
ఆ పైన విగ్రహాలను గమనించండి. మీరు వెళ్ళినప్పుడు ఆ పైన విగ్రహాలను ఆ స్తంభాలని గమనించండి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఉందండి. ఇక్కడ ప్రధాన ఆలయం ముందు చాలా పెద్ద ఆవరణ ఉందండి. ఇక్కడ ఇవే కాకుండా మీరు ప్రసాదాల వైపు వెళ్తే, అక్కడ కిందికి వెళ్తే అక్కడ ఇంకొక టెంపుల్ కూడా ఉంటుందండి, శివాలయం ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఇది మెయిన్ సీన్ అండి. అసలు ఎంత బాగుందంటే ఇక్కడ ప్రశాంతంగా, ఎంత పెద్దగా ఆ ముందర ముగ్గులు చాలా బాగుంది. అసలు నాకైతే చాలా నచ్చిన ప్లేస్ ఇది. పైన గోపురాలను చూడండి, బంగారు ఇత్తడి తొడుగులని ఈ ముగ్గు అయితే భలే ఉంది అసలు. ఇదండి ఇలా ఎంట్రన్స్, ఇలా మనం ఎంటర్ అవుతే మీకు ఇందాక నేను చూపించాను కదా, అలా పశ్చిమ ద్వారం వైపు నుంచి మనం బయటకు రావచ్చండి. పైన శంకు చక్రాలు ఉన్నాయండి. ఇక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ దీపాలు పెట్టాలనుకున్న వాళ్ళు ఇక్కడ పెట్టొచ్చండి. ఇక్కడ 50 రూపాయలకి వాళ్ళే వత్తులు, దీపపు కుందులతో ఇస్తారండి. మనం ఇక్కడ పెట్టవచ్చు. ఇక్కడ 365 వత్తులది కూడా ఉంటుంది, 108 వత్తులది కూడా ఉంటుంది.